ఏమా నేను భయపడి ఏమాత్రం మర్చిపోయిపోయింది ఏమాత్రం భయం లేకుండా బాగుంటా భయం వద్దా భయమే వద్దు స్వామి అవునా చెప్పండి ఎక్క భయమే వద్దులేండి తప్పే ఉంది అన్నదమ్ముడే కదా వాళ్ళు ఒకసారి అని రాజువారు వస్తున్నట్టు ఎక్కడ తెలియదరా రాజువారు వస్తున్నట్లే గజ్జ గజ్జ గజ్జాలు వణుకుతూ ఉంటారు ఇట్లా వనకల్లా అయితే 3 గంటల కాడ అన్నం తిన్న తవ డ్రమ్ముల నీళ్లు పోసుకుంటా సొంపులా నొడపడింది ఎట్లా అట్లా కాదలే రాజువారి మగం చూసి అట్లా భయపడవాడు మగం చూస్తానే భయపడవాడు భయపడమంటావు నువ్వు భయపడతావు అట్లా కాదులే రాజువారి మగం చూస్తే నెమ్మదిగా భయపడతాడు రక్తం తుడుచుకొని ఎత్తుకోపో చిన్నగా చిన్నగా భయపడు చిన్నగానా నేనేమన్నా మాట్లాడి ఉండు నువ్వు మామూలు కొంటా భయపడేదంతా అవునా మహామంత్రి మహారాజా చెప్పా సరే సరే ఢిల్లీ మేరకు ఢిల్లీ వారికి కచేరి ఎందునా ప్రజలను సుఖం చేయమని ఉన్నారా సుఖమే మన రాజ్యమెల్లా జయమే ఓ రాజవర్య సుఖమే మన రాజ్యమెల్లా జయమే సకల జనంబుల అఖిల నాదులు సంతోషం అయ్యా మహారాజా తమర దయాభిక్షేమమున సరే ఇల్లు వేరు కచేరి అంతయు కూడా ప్రజలెల్లరూ సుఖ శాంతములతో ఆయురారోగ్యములతో ఉన్నారయ్యా ఏదైనా సుఖం చెప్పని ఉంటే ఉంటే నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనం కొలువు సింహాసనం కత్తూరి గంధములతో గంధములతో నీరుగో వేడుకలతో బహు సుఖాలు కలిగించున్నావా అలాగే అలంకరించానయ్యా ఇప్పుడే ఆలస్యం లేక కొలువు సభని పెట్టారు సరే పంచకాలు కట్టించినాను ఏమది రాజవారి కూర్చున్న ముక్కు సింహాసనం మీ న్యాయం సంపాదించినాడు కుర్చీలు అయిపోయింటే వాళ్ళ ఇంట్లో కూర్చి ఆడ పెట్టింది వాళ్ళ పొద్దున్నే కెట్టుకొని వెళ్ళిపోతారు అవి అక్కడుంటే వాళ్ళవే ఇక్కడ ఉంటే రాజువారి సింహాసనం అయితే కానిలేమే అయితే కానిలేమే దాని మీదకి తీయడానికి మరి ఎక్కకూడదురా నువ్వు మేము ఎక్కచ్చు నేను నువ్వు ఎక్కకూడదు నేను నేను నువ్వు నువ్వన్నప్పటికి నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను మీరు ఎక్కవచ్చు మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు నేను ఎవరు నన్ను అడగతా ఉన్నా అడుగు దయానికి వచ్చినావు రారా బాగుండవు దొన్నపోతుంది కదా దేవుడు దేవునికే హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు ఈ మానవుడే బాధలు పడుతున్నాడు ఎక్కడ దూరిపోతాడు
కనిపించలే మానవుడు ఏమి ఒక చిన్న పంచాయతీ అడుగు చూడు సింగామాసనం సింహాసనం ఆ రాజుగారు చెప్తున్నాడు దాని మీదకి నేను మెక్కకూడదంట. మెక్కేది కదరా దాని మీదకి మనట్లో ఎక్కకూడదు కూర్చోకూడదు. ఎక్కకూడదు కూర్చోకూడదు. ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా? కూర్చోపో. ఏం తింటావు నా కొడక ఈ సైజు ఊరుతాండవా? ఏమిరా ఏం తింటారు? గడ్డి తింటారా? గడ్డి తినేట్టుకుంటే మా ఇంట్లో బాలబడి పిండి 4 కేజీలు ఉంది. బాగుంటుందా? 3 కేజీలు కోడిపి వేసుకొని గట్టిగా అంతంత వంటలు పడుకొని తిను బాగా తప్పమవుతావు. మనకి సభలోనికి 2 సచ్చేట్టుకున్నాడు. ఏమిరే బాత్రూమ్ వల్ల 2 వంటలు అంటే ఆన్ చేసుకుంటే వీలు లేదు, సస్తా అన్నారు. ఎక్కడన్నా ఉంచేదానికే కొడక లేవు, ఏడన్నా ఉంచినే ఉంటే. మహారాజా అడిగి విచారించాను, నాదే పొరపాటు. నీవు మాత్రమే కొలువు తీరొచ్చానంట, నేను కొలువు తీరకూడదంట. నువ్వు కూర్చున్న దాని మీద నేను కూర్చున్నా, నువ్వు దాని మీద కూర్చున్నావు కావునా లోనికి వెళ్ళి నీళ్లు తెచ్చి దాన్ని కడిగేరా. నీళ్ళతానా? మళ్ళా నాలుగేళ్ళ సముద్రం కాదు, నీళ్ళు తెచ్చి కడగమని నువ్వు నీ ఇష్టాంచరం పనుకుంటే నేను ఎక్కడ పనికిరాను నేనే. నువ్వు లేదు, నేను గమ్ము నిలబడుకుంటే సుగుణమ్మ ఫోన్ చేసి నువ్వు రా లోపలికి కడుక్కొని వచ్చాడు పెట్టు అని చెప్పింది. ఆయమ్మ సంగమ్మ చెప్పింది. అయితే దాన్ని అట్లే పడేది, ఏం పర్వాలేదు. నువ్వు కడగవద్దేమద్దు, ఒక బట్ట తీసుకొని నీటిగా దాన్ని చూసు. ఇక్కడ ఎంత కడతా అదే అదే ఈ సెంట చూడు ఇప్పుడే చెప్పండి ఇదంతా కూర్చో పక్కన మగానికి ఏంటివా భాష అంటే వాసన వస్తాను అవునా వాసన ఇత్తు చూలే నాకేది కాదు అట్లా కొంచెం మాట సుమారు మాట్లాడుతున్నావు ఇంకోసారి కొట్టు ఇంకోసారి పెట్టాలంటే అంతకంటే ఉండాలా ఎలా చేయి నొక్కి అల్లాడించిన కొట్టునువా కొట్టునువా
బాగా పెట్టారు ఏయ్, ఏం చేస్తానురా? గ్యాన్ ఉప్పుతాడా ఆడిపోతాడమ్మా, నీకు పని అనుకోండి. ఈ నగరంలో చేయాలంటే చాలా మంది పనులు ఉన్నాయి. ఏం పని చేయాలి నా ఉద్యోగం పోసుకుంటాను నువ్వు ఈ రాజువారు చాలా అలసిపోయి ఉన్నారు. అలసిపోయినావా నిన్నెవరు సీడ్ కట్లు నాకు బొమ్మని రాజు పరిపాలన చేసి అట్లా ఒకసారి నా వదిలిపట్ట ఏడా మొత్తం వల్లంతా పట్టాలి. ఆడదా మొత్తం పట్టు. ముందరే ఎక్కాలా ఎక్కాలి కాలింది నీ పక్కన ఆడుతుంటే నువ్వు రేపు వస్తుందా? పైకి పొగలాడుతుంది నువ్వు. నువ్వు ఏం పొగలాడుతుంటే? ఒప్పుకోవాలి ఏదైనా న్యాయం నేను పైన నీ పక్కన ఆడుతుంటే రేపు వస్తుందా? చెయ్యి. ఈయన ఒప్పించిన మళ్ళా రేపు లేదు. ఇట్లా ఏం పర్వాలేదు అడ్జస్ట్ చేసుకో అబ్బబ్బబ్బ నాయన చాలు. ఆ, ఇంత బాగుంది పట్టున్నావు కదా, ఆ, ఇంత ముని పేపర్లు చేర్చుడు. పాల్గొని స్కూల్లో పిల్లలు నాకేం పెద్ద తేడా అనిపిస్తుందా కష్టమలా అవునా, నువ్వు ఆ పనికి దిగినావు. మా యవ్వ పాల్గొని స్కూల్లో ఆయా 15 మంది పిల్లలు ఉండాలా వాళ్ళు ఎప్పుడన్నా అట్లా పోయినప్పుడు మా యవ్వ గ్యాస్ అయితే నన్ను పిలుస్తుంది నేను నీళ్ళు వచ్చేది నా మాట డౌట్ అయితే వాసింది పక్కన